యుద్ధ భూమిలో ఆనాడు దావీదు ఒక్క గొలియాతును కాదు, 100 మంది గొలియాతులు ఉన్నా కూడా దావీదు జయించగలిగేవాడు. ఎందుకో తెలుసా? దావీదు మీద దేవుని అభిషేకం ఉంది. అభిషేకం ఉంది కనుకనే దావీదు అన్నదమ్ములతో సహా యుద్ధం చేయగలిగిన సైనికులు బలాఢ్యులు కూడా గొలియాతు రూపాన్ని చూసి, అతని ఎత్తును చూసి భయపడి పారిపోతూ ఉంటే దావీదు మాత్రం గొలియాతుకి ఎదురెళ్ళి నిలిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, కుటుంబ సమస్యలు మరి ఏదైనా సరే వాటిని చూసి నువ్వు పారిపోతూ ఉన్నావేమో. నీ మీద దేవుని అభిషేకం ఉంటే వాటన్నిటినీ కూడా నువ్వు జయించగలుగుతావు. దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు అభిషేకాన్ని కోరుకో. అయ్యా, దావీదును అభిషేకించావు కదా, నన్ను అభిషేకించు. దావీదుకు తోడై ఉన్నావు కదా, నాకు తోడయుండు ప్రభు అని ప్రార్థన చేయి. ఏ వ్యక్తి అయితే దేవుని చిత్తాన్ని తన జీవితంలో జరగాలని ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి దీవించబడతాడు. దేవుని అభిషేకం ఆ వ్యక్తి మీదకి వస్తుంది. ఈ రోజు నుంచి నీ ప్రార్థన మారాలి. అభిషేకాన్ని కోరుకో. ఆ అభిషేకము నీ జీవితంలో గొలియాతు వంటి పరిస్థితులన్నిటినీ కూడా అవలేలగా నువ్వు జయించడానికి తోడుగా ఉంటుంది.